హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గర ఒక భార్య భర్త వచ్చారు. వాళ్ళ కంప్లైంట్స్ వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, టైమింగ్ నాకు చాలా తక్కువ అనిపించింది, నాకు సంతృప్తి దొరకలేదు, నేను భావి ప్రాప్తి పొందలేదు. ఎంతసేపు అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అది నేను అబ్బాయితో అడిగాను. అతను చెప్పాడు 6 to 7 minutes. 6 to 7 minutes అది మంచి టైమింగ్. మరి ఎందుకు ఆమె సాటిస్ఫైడ్ అవ్వలేదు? దాని గురించి వాళ్ళతో ఇంకా డీటెయిల్గా మాట్లాడితే ఏం తెలిసిందంటే, దీనికి ఒక ప్రాపర్ వేలో అది అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. వీళ్ళు కొత్త జంట, దానివల్ల వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్ టైమింగ్ అంటే యావరేజ్ టైమింగ్ హోల్ ఓవర్ ద వరల్డ్ 2005లో ఒక రీసెర్చ్ చేశారు. టైమింగ్ నార్మల్ యావరేజ్ టైమింగ్ ఏమవుతుందంటే 5 minutes మ్యాక్సిమం. దానికంటే ఒక 50 seconds ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు మీరు. ఇది ఒక యావరేజ్ టైమింగ్. ఇక్కడ 6 to 7 minutes అయినా కానీ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్. దట్ మీన్స్ ఇక్కడ ఏదో ఒకటి రాంగ్ అవుతుంది. దాన్ని ఏదైతే సెక్స్ ఏదో అవుతుందో దీన్ని ఒక పద్ధతిలాగా డివైడ్ చేయాలి. అంటే పెనిట్రేటివ్ సెక్స్ ఎప్పుడైతే అవుతుందో, అంటే ఎప్పుడైతే పెనిట్రేషన్ అవుతుందో, అంగం ఎప్పుడైతే మన అంటే స్త్రీలో వెజైనాలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇది పెనిట్రేటివ్ సెక్స్ అవుతుంది, అక్కడ నుంచి టైమింగ్ ఉంటుంది. ఫోర్ ప్లే ఇంకా ఆఫ్టర్ ప్లే ఇవన్నీ ఉంటాయి. వీటిని ఆలోచించి అంటే ఒక ప్రశాంతంగా టైం మంచిగా ఇచ్చి మనకు స్ట్రెస్ టెన్షన్స్ లేకుండా మీరు దీంట్లో పాల్గొంటే ఇద్దరు భావి ప్రాప్తి కలగగలుగుతారు. ఇలాంటి వీడియోస్ కొరకు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మీరు చూస్తుండండి. నేను మీ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్, BUMS MD యునానీ సెక్సాలజిస్ట్.